నేడు పులివెందుల నియోజకవర్గంలో కనంపల్లెకు వెంకటాపురంకు మధ్యలో గుట్ట మీద అరటి తోట మొత్తం తగలబడిపోయింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంట అంటించడం వల్ల కొండకు అది నేరుగా అరటి తోటలోకి వచ్చి తగలబడటం వల్ల ఇక్కడ ఉన్న 5,000 చెట్లు చేతికి వచ్చిన పంట పూర్తిగా దగ్ధమైపోయింది. 15 లక్షల నష్టం. ఇప్పుడున్న గవర్నమెంట్ ఈ రైతుకు వచ్చిన నష్టాన్ని, రోడ్డెక్కిన రైతు కుటుంబాన్ని గవర్నమెంట్ ఆదుకోవాలని, సహాయం అందించాలని. నమస్కారం, నా పేరు బియ్యపు రాజశేఖరు. నేను వెంకటాపురం గ్రామంలో ఉంటా. ఇక్కడ తోటలు చేసుకుంటున్నాను. ఈ తోటలు చేసుకోవడంలో గుర్తు తెలియని వ్యక్తులు 5 ఎకరాలు అరటి తోట ఉన్నప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో పక్కన మంట రాజు చేసిన దానివల్ల నాకు అపార నష్టం జరిగింది. దాపు పైప్ లైన్లు ఇవన్నీ కలిసి తోట అంతా కలిసి 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. ఫైర్ స్టేషన్ వాళ్ళు సకాలంలో స్పందించి వచ్చి ఆడికి అదుపు చేశారు. అదుపు చేసిన దానివల్ల పక్క తోటలకు అంటుకోకుండా ఇది జరిగాది. దీనివల్ల మాకు చాలా అపార నష్టం జరిగింది. కాబట్టి నేను ఈ నష్టం కోలుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాను. చేతికి వచ్చిన పంట నష్టం వెళ్ళింది. ఇంకా 10 రోజుల్లో కటింగ్ కావాల్సిన అరటి తోటలో 100 టన్నుల దాకా తెగుండేది ఒక 10 రోజుల్లో. అలాంటిది వద్దు ఉన్నట్టుండి ఈ విధంగా జరిగింది. దీనికి గవర్నమెంట్ నాకు సరైన సమయంలో స్పందించి నాకు ఏదైనా మంచి చేయాలని కోరుకుంటున్నాను. అపార నష్టం దాపు 10 లక్షల రూపాయలు నష్టం వాటిల్లింది. పైప్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ అన్నీ ధ్వంసమైపోయాయి. సకాలంలో ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి స్పందించబట్టి కొద్ది పక్క తోటలకు అనేది మంటలు వ్యాపించకుండా జరిగాయి. దానికి తగువైన గవర్నమెంట్ తరఫున నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు రంగనాయకులు. పంట అయితే 15 లక్షల దాకా నష్టమైంది. 8 గంటలప్పుడు వచ్చింది అగ్గి. ఎవరు పెట్టినారో గుర్తు తెలియని వ్యక్తులు అంటుకుంది. ఫైర్ ఇంజిన్ వచ్చి ఆరిపేసినారు. గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ స్పందించి సాయం చేయాలా పెద్ద ఆయనకు.